మరి ఇంటర్స్టేట్ అప్డేట్స్లో మహారాష్ట్ర రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్కు రంగం సిద్ధమైంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీకి చెందిన 7 ఎంపీలు 14 మంది ఎమ్మెల్యేలు షిండే సేనలో చేరుతున్నారన్న వార్తలు జోరందుకున్నాయి. వర్షాకాల సమావేశాలకు ముందే లోక్సభ ఎంపీలు షిండే సేనలో చేరుతున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సంప్రదింపులు పూర్తయినట్టు సేన వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రి శివసేన ఎంపీ ప్రతాప్ జాదవ్తో యూబీటీ ఎంపీ సంజయ్ దేశ్ముఖ్ భేటీ ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఇక ఉద్ధవ్ సేనకు లోక్సభలో 8 మంది, రాజ్యసభలో 1 ఎంపీ ఉన్నారు. 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 7 ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు వేరే గ్రూప్గా ఏర్పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వేరే గ్రూప్గా ఏర్పడి షిండే సేనకు మద్దతు ఇస్తారని సమాచారం. 2 రోజుల క్రితమే యూబీటీ ఎంపీలతో సమావేశం జరిపారు ఉద్ధవ్ ఠాక్రే. ఈ నెల 22న పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. వారంతా తమతోనే ఉన్నారని పార్టీ వర్గాలైతే చెప్తున్నాయి. అయితే ఆపరేషన్ టైగర్ 2.0 పై మాత్రం ముంబైలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 2022లో శివసేన 2గా చీలిపోయిన విషయం తెలిసిందే. అసలైన శివసేన ఏక్నాథ్ షిండే చేతిలోకి వెళ్ళింది. ఇప్పుడు మరోసారి యూబీటీలో చీలిక వార్తలు సంచలనం రేపుతున్నాయి. కాగా పార్టీలో చీలిక వార్తలను శివసేన యూబీటీ సీనియర్ నేత ఎంపీ సంజయ్ రావుత్ తోసిపుచ్చారు. ఎంపీలంతా ఉద్ధవ్ ఠాక్రేతో ఉన్నారని, ఉంటామని హామీ ఇచ్చారని తెలిపారు. పార్టీలు చీల్చడం ఆపి దేశ నిర్మాణంపై దృష్టి పెట్టాలని బీజేపీకి హితవు పలికారు. पहले ये सभी सांसद शिवसेना पार्टी चीफ उद्धव ठाकरे जी ने जो मीटिंग बुलाई थी उसमें शामिल हो गए थे. कुछ वहाँ आए थे, कुछ ऑनलाइन शामिल हो गए थे और सभी ने उद्धव ठाकरे जी के नेतृत्व पर विश्वास व्यक्त किया. उसमें से कुछ लोग तो ऐसे हैं जिसने किसी की बेटे की शपथ ली, किसी ने भगवान की शपथ ली, किसी ने साईं बाबा की शपथ ली और आखिरी दम तक हम यहाँ रहेंगे, इस प्रकार की भाषा. सारे 9 एमपीज उद्धव ठाकरे और आप लोगों के साथ हैं, ये आप कह रहे हैं? ये लोग कह रहे हैं. एमपी लोगों ने कहा है कि हम उद्धव जी के साथ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.